అలేఖ్య చిట్టి పికిల్స్ అబ్బా తనది, టాపిక్ ఇంకొకటేమో వదిలే స్వామి, హెచ్సియు ఇంకా హెచ్సియు అలేఖ్య సమాజంలో హెచ్సియు టాపిక్ హెచ్సియు ఒకటి. అనేది ప్రజా సమస్య, అలేఖ్య చిట్టి పికిల్స్ అది ప్రజా సమస్య కాదు సరే సింపుల్ గా అట్లా తిట్టడం కరెక్ట్ కాదు అంతే, ఇంకేం చెప్పదలుచుకోలేదు నేను కూడా దాని విషయంలో. అట్లా కాక తిట్టడం అయితే కరెక్ట్ కాదు. కాక సి వాళ్ళు ఎవరో ఉమ్. ఎవరికి తెలియదు, తిట్టినందుకు శిక్ష అనుభవిస్తున్నారుగా. ఇస్తున్నారు, ఛానల్ పోయి చేస్తున్నారు. పికిల్స్ ఎత్తేసారు, కంపెనీ ఎత్తేసారు. అరే 50,000 చిన్న కుటీర పరిశ్రమ, అది ఏదో పెద్ద ఇంటర్నేషనల్ అంబానీ బిజినెస్ కాదు, అది ఎవరికీ తెలియని బిజినెస్ ను దాన్ని ఫేమస్ చేసింది మన వాళ్ళే. మన వాళ్ళు అయితే నేను ఏమంటున్నా వాళ్ళ అంటే చె- కాక, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు తప్పులు వరుసగా చేసేది చెల్లిళ్ళు మనుషులు. ఉమ్, వాళ్ళు వరుసగా ఉమ్, చెల్లిళ్ళు అది అన్నాను కానీ, మామూలుగా బ్రదర్ అని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడతా, అన్నా అని మెసేజ్ పెడితే నువ్వెలా రెస్పాండ్ అవుతావు, నేను రెస్పాండ్ అయ్యాను. వాళ్ళు ఓకే యూట్యూబ్ ఓకే. ఛానల్ పెట్టుకోవడం, వాళ్ళు ఉమ్, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే చెయ్యొద్దు అని చెప్పి ఫోన్ చేశారు. ఫస్ట్ చేశారు, గ్రేట్ ఫస్ట్ గ్రేట్. ఒకటి చేశారు. ఫస్ట్ ఒకటి చేస్తే ఉమ్, నేను ఫోన్ చేసి, అమ్మ తప్పు చేయకండి అమ్మ ఉమ్, అంటే, ఎత్తాడు. సారీ అన్న, ఇంకా మేము చెయ్యమన్నా అని చెప్పారు. ఉమ్, పికిల్స్ పెట్టుకున్నారు, పికిల్స్ ఉమ్, పెట్టుకున్నారు, వ్యాపారం బాగా ఉమ్, చేసుకున్నారు. అది ఉమ్, ఎవరికీ తెలియదప్పా, 30,000 20,000 చిన్న బిజినెస్, కానీ దాన్ని ఉమ్, ఇంటర్నేషనల్ బిజినెస్ చేసింది మన వాళ్ళే. ఇప్పుడు షాపులు అదే వేసేసారు, అయిపోయింది. నానలేని పిల్లలు ఏమైంది, పెద్దగా ఎదిగితే మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు బెట్టింగ్ ఇప్పుడు అందరూ తిట్టి 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 వదిలేశారు. అందరూ ఉమ్, మా చెల్లెళ్ళని చెప్పి నేను ఒక ఆ పాజిటివిటీ, అరే క్లోజ్ చెయ్యండి రా బాబు, ఇది కాదు ప్రజా సమస్యలు, మనకి బౌల్డ్ ఉన్నాయి రా బాబు. నువ్వు అన్నావే రేపు ఏదో చేశారని, ఏది ఆ ఉమ్, రేపు ఉమ్, చేశారు అని, అలాంటివి ఇంకా ఉమ్. బోల్డ్ ఉన్నాయి. జర్మనీ ఇంకా మీరు చాలా చాలా మీరు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో చూసారా మీరు నా వీడియో? చూసాను. పొద్దున్న లెగిసినాక నోటిఫికేషన్ అదే చూసాను. నేను గ్రేట్ స్టోరీ గ్రేట్. పెట్టాను అది. సో నేను అది చెప్తున్నాను, ఇంకా అది పక్కన వదిలేసి, ఇంకా బోల్డ్ ఉన్నాయిరా బాబు. వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంకేం మాట్లాడతాం, ఏం చెప్ అట్లా అంటలేను. విషయం ఏంటంటే ప్రజలకు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, డైవర్షన్ పాలిటిక్స్ అనేవి కొన్ని జరుగుతా ఉన్నాయి ఉంటాయి సోషల్ మీడియాలో. ఉంటాయి సోషల్ మీడియాలో దయచేసి డైవర్ట్. ఉమ్, ఈ అయితే బెట్టింగ్స్ ఏం ఇప్పుడు లేదు దీనికి కాక, నేను ఏమంటున్నా అంటే తప్పు చేసేదే మనిషి. తెలిసో తెలియకో తప్పు చేసినప్పుడు ఏముండాలి మనిషికి అని అంటే, తప్పు చేసిన అనే ఒక భావన కలిగి దాన్ని కాక క్షమించు ఆహా అని చెప్పి లేదు, అడిగే అది లేదు విధానం కాక, బాగుండాలి. అది లేదు కాక. ఉమ్, లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ చేసేటప్పుడు ఉమ్, ఈ ఒక 100 సార్లు చెప్పాను కాక, ఉమ్. చెయ్యొద్దు తప్పని. నువ్వు ఇప్పటికీ కాల్ రికార్డర్స్ నా దగ్గర ఉన్నాయి, డే టు టైమ్ తో సహా. 2000 పశ్చాత్తాపం ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. కాక 22 23 ఉమ్, ఇంకా ఉమ్, నేను వినట్లేదని చెప్పి బ్లాక్ చేశాను కాక. ఉమ్, ఉమ్, వినట్లేదు, ఇప్పుడు ఉమ్, ఎంతకని చెప్తాను కాక. ఇప్పుడు ఉమ్, ఫోన్ చేసి, నాని నువ్వు చదువుకోలేదు, గంగపుత్రుడు ఉమ్, తప్పు, అలా మోసం ఉమ్, చేయకూడదు. నీకేం ఉమ్, పోయే కాలం, నీకు బోల్డ్ ఉమ్, కంటెంట్ ఉంది, సముద్రంలో బోల్డ్ చేపలు ఉన్నాయి, అవన్నీ ఉమ్, పట్టుకొని కంటెంట్ చేసి ఒక అడ్వెంచర్ చూపి బోల్డ్ డబ్బులు వస్తాయంటే వెళ్ళదు. ఉమ్, తర్వాత ఉమ్, హర్ష సాయి కాక, ఆ ఉమ్, కాకకి చెప్పి 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 చాలా నేలకేసి కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాక ఉమ్, హర్ష సాయి కాక, నీకు నేను డబ్బులు ఇస్తా, నువ్వు సహాయం చేసుకో, కానీ ఆ బెట్టింగ్ ఉమ్. యాప్లు చేయకు స్వామి, మనుషులు అంటే మీరు చచ్చిపోతారు తినలేదు. కాల్స్ మాట్లాడేవాళ్ళు ముందు నుంచి కూడా. ఉందండి, ఉమ్, హర్ష సాయి ఉమ్, కన్వర్జేషన్ అంతా ఉంది. ఉమ్, ఆయన డిలీట్ చేసుకోలేదు, నేను డిలీట్ చేసుకోలేదు, ఉంది ఉమ్, ఉమ్, మాట్లాడే. ఉమ్, అంటే ఇక్కడ ఉమ్, క్రాంతి ఆ కాకకి చెప్పి, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే చెప్తాను, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండో కాదనుకో, నీకు ఎలా చెప్పగలుగుతాను, నువ్వెవరు ఉమ్, రా బాయ్ అంటారు, వేరే వాళ్ళతో ఉమ్, చెప్తాం. అలా ఉమ్, అందరికి చెప్పడానికి నేను ఎవరిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని కాక, అందరికి ఉమ్, ఇప్పుడు క్రాంతి లాస్ట్ ఇయర్ చెప్పాను, అబ్బాయి మళ్ళీ చేశాడు, అది పక్కన పెట్టి. ఉమ్, తర్వాత ఉమ్, ఉమా తెలుగు ట్రావెలర్, ఉమ్, ఆ అబ్బాయి ట్రావెలింగ్ నా దగ్గర నేర్చుకున్నాడు. ట్రావెలింగ్ అంటే యూట్యూబ్ ఛానల్. అబ్బాయి చదివింది 8వ క్లాసు. స్టార్టింగ్ 2020 2020లోని, అన్నా నాకు ఇది తెలియదు అన్నా, నాకు అది తెలియదు అన్నా, నాకు అది కావాలన్నా అంటే అన్ని నేర్పిస్తే అబ్బాయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్. సో అబ్బాయికి నేను చెప్పాను, చేయొద్దని చెప్తే శత్రువు. ఇక్కడ ఎవరికి చెప్తామో వాళ్ళు ఎనిమి అయిపోతున్నారు కాక, ఇంకా ఎలా చెప్తాను చెప్పు. ఉమ్. అంటే పర్సనల్ అంటే గా చెప్పే నేనేమంటా అంటే కాక, నేను ఇప్పటికి కూడా నేను ఈ విషయంలో నేను అంగీకరిస్తా ఒకటి ఏంది అని అంటే, ఓకే బెట్టింగ్ యాప్ ఇంత నీకు పొటెన్షియల్ పవర్ అంటే ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్లలో నంబర్ 5 పొజిషన్ లో పక్కా ఉంటారు మన తెలుగు రాష్ట్రాలలో. ఇంత పరిస్థితిలో ఉన్నా కూడా మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎన్ని వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా కూడా డబ్బుకు ఆశపడి స్వలాభానికి పోయి మిమ్మల్ని నమ్మి మీకు సబ్స్క్రైబ్ బటన్ వచ్చిన ప్రజలను మీరు అచ్చే మోసం కాక, చేయలేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. నీకు కానీ నీ వీడియోకి తప్పు ఎంత చేసే వస్తుంది వాళ్ళ హైయెస్ట్? కాదు నీ వీడియోకి ఎంత వస్తుంది హైయెస్ట్ ఒక వీడియోకి? ఏంటిది ఏంటిది వ్యూసా నీ ఇప్పుడు వచ్చి నీ జీవితంలో ఒక వీడియోకి నువ్వు సంపాదించిన హైయెస్ట్ ఎంత అమౌంటా? అమౌంట్? అమౌంట్ సమ్ అరౌండ్ 1500 ఆర్ అంతే $1500 అంటే అనేది. రూపాయిలో చెప్పు.
$1,500 అంటే ఎంత కాకా? ఒక 80,000 ఇవి ఒక 40 అంతే కాకా. ₹1,00,000 ₹1,00,000 నువ్వు 1,20,000 సంపాదించావు. కానీ నేను ఒక్కొక్క వీడియోకి 10,00,000, 15,00,000 సంపాదించిన వీడియోలు ఉన్నాయి కాక. నాకు తెలుసు కాక. ఇదిగో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఇది ఎంత ఉంది? 2.3 మిలియన్ వ్యూస్. ఓకే. 2.3 రీచ్, ఎంగేజ్మెంట్ నీకు లైవ్ లో చూపిస్తాను. అదే. ఆడియన్స్, రెవెన్యూ రెవెన్యూ. ఎంత ఉంది కాక ఇక్కడ? $11,000. అంటే ఈచ్ డాలర్ 83 ఆర్ 82 రూపీస్ నడుస్తున్నట్టుంది. ఎంత? బాబా. ఆ వీడియోకి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాచ్ టైం ఎంత ఉంది దాని యావరేజ్ వాచ్ టైం? పూర్తిగా చూశారు. అంటే మనం ఏం చెప్పినా పూర్తిగా చూస్తారు. ఇప్పుడు ఒక వీడియోకి నాకు 10,00,000, 15,00,000 వచ్చిన పొటెన్షియల్ ఉంటే నేను ఈ చిల్లర పంచాయతీలు, ఈ బెట్టింగ్ పంచాయతీలు నాకెందుకు కాక? ఇప్పుడు నాకు నా వీడియో, ఇప్పుడు నా మాటకి పవర్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నా దగ్గర 197 దేశాల కంటెంట్. బెట్టింగ్ యాప్ లాస్ట్ ఇయర్ కొన్ని రోజులు చేసి ఆపేసిన తర్వాత మళ్ళీ ఈసారి సజ్జనార్ గారు రీట్వీట్ అంటే ట్వీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా కాక హానెస్ట్ గా చెప్తున్నాను, నేను ఈ ఇయర్ నేను రాదలుచుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను బెట్టింగ్ యాప్ చేయడం వల్ల నా ఆదాయాన్ని కోల్పోయాను. నాకు యూరప్ ట్రిప్ చాలా నష్టం కలిగించింది. నేను 40 లక్షలు ఖర్చు పెడితే నాకు 20 లక్షలు వచ్చింది, 20 లక్షల నష్టం కనబడ్డది. ఎందుకంటే యూరప్ మంచి సమ్మర్ పీక్ లో వెళ్ళాను. ఆర్కిటిక్ పెద్ద పడవ ప్రయాణాలు చేశాను, మీరు అందరూ చూసారు. హై ఎక్స్పెన్సివ్ అయింది. ఓకే, నేను ఏమనుకున్నానంటే దీనివల్ల నా మెయిన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొటెన్షియల్ కోల్పోతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సమాజ సేవ ఉండాలి కానీ నా ట్రావెలింగ్ కూడా అది ఇది కదా, ఇంపార్టెంట్ కదా. నా కళ అనేది ప్రపంచాన్ని చూపించాలి కదా అందంగానా. సో అది కోల్పోతున్నాను అనుకుని ఈ ఇయర్ నేను రాదలుచుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.